హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో బ్రేక్ఫాస్ట్ గాను లంచ్ బాక్స్లోనికి సింపుల్గా క్యారెట్ రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూపించబోతున్నాను. ఇలా ప్రిపేర్ చేసినట్లయితే సాయంత్రం వరకు టేస్ట్ మారదు, అలాగే స్మెల్ రాకుండా ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక కళాయిని తీసుకోవాలి. అందులోనికి కొద్దిగా బటర్ను యాడ్ చేసుకుందాం. ఈ బటర్ మొత్తం కూడా పూర్తిగా కరిగిపోవాలి. ఇలా బటర్ మొత్తం కూడా కరిగినటువంటి తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ను యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయినటువంటి తర్వాత 1 ఇంచ్ వరకు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 1 యాలుకను యాడ్ చేసుకుందాం. అలాగే పోపు దినుసులను కూడా యాడ్ చేసుకుందాం. తరువాత కట్ చేసుకున్న వెల్లుల్లి రెమ్మలను యాడ్ చేసుకొని వీటన్నింటినీ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నటువంటి తర్వాత 1 కప్పు వరకు కట్ చేసుకున్న ఉల్లి ముక్కలను యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును యాడ్ చేసుకుందాం. పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. వీటి మొత్తాన్ని కూడా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై చేసుకున్నటువంటి తర్వాత 1 కప్పు వరకు క్యారెట్ తురుమును యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. తరువాత కొద్దిగా సాల్ట్ను, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ను, కొద్దిగా మిరియాల పౌడర్ను యాడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల క్యారెట్ రైస్ మరింత టేస్ట్గా ఉంటుంది. అలాగే ఈవినింగ్ వరకు కూడా టేస్ట్ అనేది మారకుండా ఉంటుంది. తరువాత ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ను, అలాగే బఠానీని యాడ్ చేసుకొని ఈ మొత్తం కూడా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా రైస్ మొత్తానికి కూడా మనం వేసిన అన్నీ కూడా మిక్స్ అయ్యే విధంగా కలుపుకున్నటువంటి తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేసుకొని స్టవ్ కట్టేసినట్లయితే సరిపోతుంది. సో అంతేనండి, సింపుల్గా క్యారెట్ రైస్ని ఇంట్లోనే ఒకసారి ఇలా ప్రిపేర్ చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనికి, లంచ్ బాక్స్లోనికి సింపుల్గా తినేయవచ్చు. తక్కువ టైంలో కంప్లీట్ అవుతుంది. మరి నా వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే సపోర్ట్ వల్లే నేను మరిన్ని వీడియోస్ని షేర్ చేయగలను. థ్యాంక్ యూ ఫర్